నమస్కారం అండి. నా పేరు ఆకాష్, నేను డైరెక్టర్. నేను కృష్ణవంశీ హీరో, మోక్ష హీరోయిన్, దివ్యశ్రీ స్నేహ యాక్ట్రెస్ అండి. వీళ్ళిద్దరు క్యారెక్టర్ ఆర్టిస్ట్. అండ్ మన మూవీ వచ్చేసి అలనాటి రామచంద్రుడు. ఇది ఆగస్ట్ 2 రోజు రిలీజ్ అవుతుంది. ముందుగా ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చి మా మూవీని సపోర్ట్ చేసి ఈ జనంలోకి తీసుకెళ్తున్నందుకు మీ అందరికి ముందు థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా లేట్ అయ్యి మిమ్మల్ని వెయిట్ చేపిస్తే ఐఎమ్ సారీ. పొద్దు నుంచి మన అమ్మవారి దర్శనం చేసేసుకొని 2 కాలేజీలు పూర్తి చేసుకొని వచ్చాము. రెస్పాన్స్ చాలా బాగుంది మా టీజర్కి ఇంకా ట్రైలర్కి. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. అండ్ బెజవాడతో నాకు పర్సనల్ కనెక్షన్ ఉందని నేను ఎప్పటి నుంచి ఫీల్ అవుతుంటాను. ఒక 2 years బ్యాక్ అట్లా నేను ఊరికి వచ్చేవాడిని, వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ ఉండి వెళ్ళేవాడిని. నేను జస్ట్ ఏదో ఫీల్ ఉంటుంది ఇక్కడ అన్నట్టుగా. సో అదే ఇక్కడ నుంచి మొదలెట్టడం ప్రమోషన్స్ అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మూవీస్ అంటే బెజవాడే గుర్తొస్తుంది అందరికి ఫస్ట్ టైం. సో ఇక్కడ నుంచి మొదలెట్టడం మూవీ ప్రమోషన్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అలనాటి రామచంద్రుడు మూవీ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రోవర్ట్ మధ్యలో కథ అండి. ఇది ఏంటంటే మన ప్రతి మనిషి లోపల ఒక జెన్యూనిటీ ఆఫ్ లవ్ ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని చూసినా సరే, ఒక అబ్బాయిని చూసినా సరే ఇన్ఫాచ్యుయేషన్ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక లస్ట్ ఫీల్ అయినా ఉండొచ్చు. బట్ ఒకటే అమ్మాయితో కానీ ఒకటే అబ్బాయితో ఒక సున్నితమైన మనసు ఉంటుంది. అది ఎప్పటికీ వాళ్ళు ఏం తప్పు చేస్తే క్షమించే తత్వం ఒకటి ఉంటుంది. అలాంటి క్షమించే తత్వం లాంటి ఒక మనసున్న మనిషి మన మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్. సో అతని ప్రేమకి ఒక ప్రాబ్లం వస్తే తను అబద్ధం ఆడి తను ఎలాంటి ప్రాబ్లం ఇరుక్కొని తన ప్రేమను సాధించుకోవడం అనేది ఈ సినిమా యొక్క కథ అండి. అది మీ అందరికీ నచ్చుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఫీల్ గుడ్ మూవీ తీసాము టీం అందరం కలిసి. అది అందరికీ చాలా ఈజీగా రీచ్ అవుతుంది, అందరూ కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకసారి థియేటర్కి వచ్చి ఆగస్ట్ 2న మా సినిమా చూడండి. కొత్త వాళ్ళతో చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. ఏంటంటే మనం నేర్చుకోగలుగుతాము వాళ్ళ దగ్గర నుంచి. పైగా ఏంటంటే మనం ఎక్స్ప్లోర్ కూడా చేయగలుగుతాం మన కథని మనకు కావాల్సినట్టుగా. ఒకటి ఏంటంటే నాకు కరెక్ట్గా వీళ్ళు దొరికారు, అంటే యాప్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు నా క్యారెక్టర్స్కి. ఇద్దరు లైక్ ఈ సిద్ధు ఇతని పేరు ఇందులో సినిమాలో. అతను ఏంటంటే చాలా ఇంట్రోవర్ట్గా అండ్ అంబివర్ట్గా ఉంటాడు ఎక్కువ. సో తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్స్ట్రోవర్ట్గా ఉండడం, తెలియని వాళ్ళ దగ్గర చాలా బీడంగా నటించడం. కాకపోతే బయటకు మాత్రం చాలా ఎక్స్ట్రోవర్ట్. తను కథలో తను చేసిన చిన్న గెస్టర్స్ ఆడిషన్లో చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. సో దాన్ని బట్టి తను తీసుకోవడం జరిగింది. అమ్మాయిని ఏంటంటే నేను రీల్స్లో చూశానండి. రీల్స్లో చూసేసి ఒక చిన్న దాంట్లో చూసిన తర్వాత అప్పుడు తను సెలెక్ట్ చేయడం జరిగింది. ఇద్దరు చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా సెట్ అయ్యారు, బాగా చేశారండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరూ మీరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా పేరు అలనాటి రామచంద్రుడు. ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. నా పేరు కృష్ణవంశీ అండి. ఇది నా మొదటి సినిమా హీరోగా. మా డైరెక్టర్ గారు ఆకాష్ గారు, మా కోస్టార్ మోక్ష గారు, మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివ్యశ్రీ గారు అండ్ స్నేహ గారు అండ్ దివ్యశ్రీ గారు. మా టీం అందరం కొత్త వాళ్ళం అండి టీంలో. బేసిక్లీ ఎస్విసి రిలీజ్ జరుగుతుంది. అంటే దిల్రాజ్ గారు మా సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ద్వారా మా రిలీజ్ హెల్ప్ చేస్తున్నారు ఆయన. సో ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటాను. హైనివా క్రియేషన్స్ కొత్త బ్యానర్ అండి, కొత్త ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. ఆగస్ట్ 2న ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లీన్ సినిమా మీ అందరి ముందు తీసుకొస్తున్నాము. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని. మంచి విజువల్ మ్యూజికల్ ట్రీట్. అందరు ఖచ్చితంగా వచ్చి ఆగస్ట్ 2 మా సినిమా థియేటర్లో చూడండి. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే పిచ్చి. మనం తెలుగు వాళ్ళం కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే విషయం ఏంటంటే మనకు సినిమా అంటే పిచ్చి. సినిమా అంటే ఇంక అసలు పడి చేస్తాం తెలుగు వాళ్ళం అంటే. సో ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్నది. నా యాక్టింగ్ ట్రైనింగ్ సత్యానంద్ సార్ దగ్గర, వినయ్ వర్మ సార్ దగ్గర, వాళ్ళందరి దగ్గర అయిపోయిన తర్వాత హైదరాబాద్లో నేను ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆకాష్ గారు నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో మా జర్నీలో సార్ ఈ కథ ఉంది, అప్పుడు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. మా జర్నీలో ఇంకా ఆయన నన్ను రీసెర్చ్ చేసి ప్లస్ కొంచెం మేము ట్రావెల్ బేసిక్లీ ఆ ట్రావెల్లో సార్ మాకు సారీ మొదటి ప్రెస్ మీట్ అండి, ఏమనుకోవద్దు, జస్ట్ కొంచెం ఇదిగా ఉంది. సో ఈ ట్రావెల్లో సార్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. అది నా అదృష్టము. ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో లక్కీ. వన్స్ అగైన్ మా హైనివా క్రియేషన్స్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలా. ఇంత మంచి టీము, ఇంత మంచి అవకాశం నాకు మొదటిసారి దొరకడం అంటే నేను అంతే జస్ట్ చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారము. నేను మోక్ష. నేను తెలుగు అమ్మాయి కాదు, బెంగాలీ అమ్మాయి. బట్
టు బి వెరీ ఫ్రాంక్, టు బి వెరీ ఆనెస్ట్, చిన్నప్పుడు నుంచి ఐ థింక్ ఐ హ్యాడ్ అ డ్రీమ్ దట్ ఐ విల్ బికమ్ వన్ డే ఐ విల్ బికమ్ ఐ వర్క్ ఇన్ తెలుగు మూవీస్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా ఇష్టం, పెద్ద పెద్ద హీరో. అండ్ ఇది ఇప్పుడు one of the biggest industry in India. It is representing India internationally. So we have seen the rise of Telugu cinema from the very 70s. Commercial films unte Telugu cinema, but in this generation also we have seen how the new product, how the Telugu people, Telugu audience, they love good stories, family stories also. So they are supporting Baby. We have seen how that completely it's a new faces they supported Baby. So there are a lot of color photo, there are a lot of good content driven works kuda Telugu audience, Telugu media supports. And thanks to all the media friends and the senior everyone, thank you so much for having us here, and very happy. It koncham bhayam vastundi, I don't know what to it's my second Telugu movie. First movie was Lucky Lakshman. So 2 years tarvata ee movie release avutundi. We are very nervous and we are very excited also. We are getting lot of responses from the college, especially the college students, where it's like my first experience in Telugu promotion. So it was amazing. Thanks to our producer production team, Hainiva Creation producer garu, Sriram garu. Thanks Akash garu for giving me this opportunity to play Dharani. The completely love story, family story. Nowadays we only watch family with the friends or family. So in this movie we can take friends and family all together. Everything andaru undi, love, romance, one-sided love, then so many points. Father, the parents' emotion, friends. We need equally good friends in our lives. So Divya garu, Sneha garu, thanks. They are also very famous, we know. Thanks for supporting us. And yes, please andarki ma movie Alanati Ramachandrudu support cheyandi. 2nd August రిలీజ్ అవుతుంది అలనాటి రామచంద్రుడు. తప్పకుండా ఖచ్చితంగా చూడండి హాల్స్కి వచ్చి. థ్యాంక్ యూ. ఈజీ కాదు మూవీస్లో చేయడం. బేసిక్గా అక్కడ మనకు నచ్చినట్టు డైరెక్టర్ని కన్విన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మనకు నచ్చినట్టు రోల్ మార్చుకోవచ్చు. బట్ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదా. డైరెక్టర్ గారికి ఏది కావాలంటే అలానే చేయాలి, వాళ్ళు ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి. బట్ ఇప్పటివరకు ఇది నా 5th మూవీ. నేను చేసిన ఈ 5 మూవీస్లో ఇది ది బెస్ట్ రోల్ అనొచ్చు. నేను వీళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా చిన్న రోల్ అనే అనుకున్నాను. ఓకే, ఎప్పుడో వచ్చినట్టే హీరోయిన్ ఫ్రెండ్ రోల్, హీరో ఫ్రెండ్ రోల్ అని. బట్ యాక్చువల్గా కాదు, త్రూ అవుట్ ఉన్నట్టు అనిపించింది. నేను డబ్బింగ్ చెప్పిన టైంలో షాక్ అయ్యాను. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి 1/2 hour కాల్ చేసి థ్యాంక్ యూ ఆకాష్ గారు అని అంటూనే ఉన్నా. సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ మూవీ. August 2nd రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూడండి. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సిన్స్ ఇట్స్ అన్ SVC రిలీజ్. మా సినిమాని అందరికీ ప్రమోట్ చేస్తున్నాం అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరిలాగా షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ నుంచి చేయకపోయినా నేను సడన్ యాక్ట్రెస్ ఐ బీన్ ఇంట్రడ్యూస్ త్రూ రాజావారు రాణి గారు అస్ గీత. డైరెక్టర్ సార్ నా సినిమాలు అన్నీ చూసి యూ కెన్ యాక్ట్ వెరీ న్యాచురల్లీ, ఈ క్యారెక్టర్కి మీరు మాత్రమే సూట్ అవుతారని తీసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మై నాకు నెంబర్ గుర్తులేదు 13th or 14th ఫిలిం. అండ్ August 2nd మా సినిమా రిలీజ్ అవుతుంది. మేమందరం చాలా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది. అండ్ మీరంతా కూడా ఆ లవ్ స్టోరీకి తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ప్రేమించే ఉంటాము. సో ఇది మనందరికీ చాలా మనసులో గుర్తుండిపోయే సినిమాలాగా ఉంటుంది.